కర్ణుడు అర్జునుడు ఇద్దరు ఎదురుపడితే ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరే మిగులుతారు. అంటే ఎవరు మిగిలితే ఆ వైపు సైన్యం గెలిచినట్టు. కాబట్టి వీరిద్దరి మధ్య పోరాటం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఎప్పుడైతే వీరిద్దరూ ఎదురుపడ్డారో అక్కడ దగ్గరలో ఉన్న ప్రతి సైనికుడు దూరంగా పారిపోతున్నారు. ఎందుకంటే అక్కడ అందరికీ తెలుసు ఇప్పుడు వీరిద్దరు వేసుకున్న అస్త్రాల దాటికి అక్కడ దగ్గరలో ఎవరున్నా వాళ్ళు చస్తారని. అందుకనే అందరూ దూరంగా పారిపోతున్నారు. వీరిద్దరికి యుద్ధం మొదలవబోతుంది. కర్ణుడు చాలా ఆవేశంగా ఖచ్చితంగా తానే గెలుస్తానని నమ్మకంతున్నాడు. అర్జునుడు కూడా తన అన్న కోసం, తన రాజ్యం కోసం ఎలాగైనా ఈరోజు కర్ణుడిని అంత చూడాలని, తను కర్ణుడిని అంతం చేయగలనని నమ్ముతున్నాడు. యుద్ధం మొదలవబోతుంది. ఇంతలో కర్ణుడు తన రథసారథైన శల్యుడితో, శల్య ఇప్పుడు చూడు నా వీర ప్రతాపం, నేను వేసే అస్త్రాలతో ఈరోజు అర్జునుడిని అంతం చేస్తాను అని అన్నాడు. ఆ మాటకి శల్యుడు వెటకరంగా నవ్వి, ఏంటంటే నువ్వు అర్జునుడిని అంతం చేస్తావా? కురువంశ వీరుడైన భీష్ముడే అర్జునుడిని ఏమీ చేయలేకపోయాడు. తనకు విద్య నేర్పించిన ద్రోణుడే అర్జునుడిని ఏమీ చేయలేకపోయాడు. నువ్వు వీళ్ళిద్దరికన్నా గొప్పవాడువా? మాట్లాడితే ఒక అర్థం ఉండాలి కన్నా. అదిగో చూడు అర్జునుడు ఎలా ఉన్నాడో, వాడి కళ్ళలోని తేజస్సు చూడు. ఇంకాసేపట్లో నేను చంపగలనని ఆత్మవిశ్వాసం మెండుగా వాడి కళ్ళలో కనిపిస్తుంది. అతని రథసారథి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తోడుండగా అర్జునుడిని అంత చేయగలను అని నువ్వు అనుకోవడం మూర్ఖత్వం. నువ్వు ఎంత అమాయకుడువో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈరోజు నీకు మరణం తప్పదు కర్ణా అని శల్యుడు అన్నాడు. శల్యుడి మాటలకి కర్ణుడు ఆశ్చర్యపోయాడు. నాకు రథసారథిగా ఉంటూ శత్రుని పొగుడుతున్నాడు. శత్రుని పొగిడినా పర్వాలేదు కానీ నన్ను ఇంతగా అవమానిస్తున్నాడు. ఎందుకు శల్యుడు ఇలా చేస్తున్నాడు అని కర్ణుడు ఒక్కసారిగా కుంగిపోయాడు. శల్యుడు ఇలా ఎందుకు చేస్తున్నాడంటే, కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు పాండవులు భీష్ముడి ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ధర్మరాజు శల్యుడిని చూసి, మామ గుర్తుంది కదా అని ఒక సైగ చేశాడు. గుర్తుందలుడా అని శల్యుడు సమాధానం ఇచ్చాడు. అదే ఇది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు శల్యుడికి మందు తాగించి ఆ మైకంలో ఉన్నప్పుడు తన వైపు యుద్ధం చేయమని మాట తీసుకున్నాడు. కానీ శల్యుడు పాండవుల వైపు యుద్ధం చేద్దామని అనుకున్నాడు. అప్పుడు శల్యుడు, ఇప్పుడు నేను మీ వైపు యుద్ధం చేయలేకపోతున్నాను కాబట్టి సరైన సమయం వచ్చినప్పుడు మీరు గెలిచే విధంగా నేను సాయం చేస్తాను అని ధర్మరాజుకి మాట ఇచ్చాడు. అందుకనే రథసారథిగా ఉంటూ దుర్యోధనకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే కర్ణుడి ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తూ ధర్మరాజు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాడు. అందుకే శల్యుడు ఈ రోజంతా తన మాటలతో కర్ణుడిని కించపరిచి, అవమానపరిచి, తన ఆత్మస్థైర్యాన్ని పోగొట్టి పాండవులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే శల్యుడు ధర్మయుద్ధం చేస్తున్నాడా లేదా అధర్మ యుద్ధం చేస్తున్నాడా తెలుసుకోవడానికి కర్ణుడు శల్యుడిని ఒక ప్రశ్న అడిగాడు. శల్య, నేను ఈరోజు యుద్ధం మధ్యలో చనిపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడు. దానికి శల్యుడు, నేను వెంటనే నా విల్లు తీసుకొని పాండవుల్ని అంతం చేస్తాను అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటకి కర్ణుడికి కొంచెం ఊరట కనిపించింది. ఎందుకంటే శల్యుడు కర్ణుడికి కావాల్సిన సమాధానమే ఇచ్చాడు. అదే సమయంలో ఇక్కడ అర్జునుడు కృష్ణుడు అడిగాడు, బావా ఈరోజు నేను చనిపోతే నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. దానికి కృష్ణుడు, నీ ప్రాణానికి ఏ మాత్రం హాని జరిగినా ఆ క్షణమే నేను మహాప్రళయాన్ని సృష్టించి కౌరవ సేనలోని ఏ ఒక్కడు బ్రతికి పట్టకట్టకుండా అందరినీ సమూలంగా అంతం చేస్తాను అని చెప్పాడు. కృష్ణుడి మాటలకి అర్జునుడికి ఆత్మస్థైర్యం 100 రెట్లు పెరిగింది. ఇక చూడు కృష్ణ, నేను విజృంభిస్తానని తన గాంధీవాన్ని కర్ణుడి వైపుకి ఎక్కుపెట్టాడు. కర్ణుడు కూడా అర్జునుడి వైపుకి విల్లుని ఎక్కుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున ఈ ఒక్క విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. కర్ణుడు తక్కువడేం కాదు. నీ దగ్గర ఉన్న అన్ని అస్త్రాలకి నిర్వీర్యం అస్త్రాలు కర్ణుడి దగ్గర ఉన్నాయి. కానీ కర్ణుడి దగ్గర ఉన్న కొన్ని అస్త్రాలను నిర్వీర్యం అస్త్రాలు నీ దగ్గర సిద్ధంగా లేవు. ఆ అస్త్రాలు చాలా ప్రమాదకరం. వాటిలో ఒకటి నాగాస్త్రం. అది అత్యంత వేగంగా వస్తుంది. దాన్ని నివారించడం చాలా కష్టం. దీన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో. ఇక రెండోది మరియు ముఖ్యమైనది, అతని దగ్గర బ్రహ్మాండాస్త్రం ఉంది. అది కనుక తను ప్రయోగిస్తే నీకు మరణం తథ్యం. దానికి విరుడాస్త్రం కూడా నీ దగ్గర లేదు. నాగాస్త్రమైనా ఏదో ఒక విధంగా నివారించగలవేమో కానీ ఈ బ్రహ్మాండాస్త్రాన్ని మాత్రం నువ్వు నివారించలేవు. కాబట్టి ఈ 2 అస్త్రాల దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని అర్జునుడిని హెచ్చరించాడు. ఆ అవకాశం నేను కర్ణుడికి ఉన్న కృష్ణ అని అర్జునుడు తన విల్లుని కర్ణుడిపైకి ఎక్కుపెట్టాడు. అప్పుడు కర్ణుడు తన దగ్గరున్న నాగాస్త్రం తీసి అర్జునుడిపైకి గురిపెట్టి, శల్య, నేను అర్జునుడిని ఓడించలేను అని అన్నావు కదా, ఇప్పుడు చూడు నేను ఈ నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాను. ఈ నాగాస్త్రంకి బలం చేకూరుస్తూ దీనిపైన అశ్వసేనుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు అర్జునుడికి శత్రువు. అశ్వసేనుడి శక్తి ఇంకా విషం కక్కే ఈ నాగాస్త్రం కలిసి ఒక మహాశక్తివంతమైన అస్త్రంగా తయారయ్యాయి. ఇప్పుడు ఈ ఒక్క అస్త్రంతో అర్జునుడిని నేను అంతం చేస్తాను చూడు అని అస్త్రంని వదలబోతుంటే శల్యుడు అర్జునుడికి సాయం చేయడం కోసం, కర్ణ నువ్వు వేసే అస్త్రం వ్యర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు గురి తప్పుగా పెట్టావు, సరిచూసుకో అని అన్నాడు. కర్ణుడు ఒక్కసారిగా ఆగి, నేను గురి తప్పుగా పెట్టానా అని సరిచూసుకుంటున్నాడు. ఇక్కడ కృష్ణుడికి అప్పుడు అర్థమైంది, కర్ణుడు ఎప్పుడు సరిగ్గా గురి పెడతాడు, కానీ తను పెట్టిన గురిని అతను మరలా సరి చేసుకుంటున్నాడంటే శల్యుడు కర్ణుడు అస్త్రం వేసే లోపు మనకి సమయం వచ్చేలా చేస్తున్నాడు అని అర్థమైంది. అప్పుడు కర్ణుడు
చీ శల్య, నువ్వు నన్ను తప్పుదారి పెట్టిస్తున్నావు. నా గురి సరిగ్గానే ఉంది. ఇప్పుడు చూడు, ఈ అస్త్రంతో అర్జునుడి తల 1000 ముక్కలు అవుతుంది అని అర్జునుడిని తలకి గురిపెట్టి కర్ణుడు అస్త్రం వదిలాడు. కృష్ణుడికి అది నాగాస్త్రం అని అర్థమైంది. కానీ అది నాగాస్త్రం అని అర్జునుడు చెప్పి అర్జునుడు దానికి విరుడస్త్రం తీసి మంత్రం చెప్పించి వదిలే లోపు ఈ నాగాస్త్రం వచ్చే వేగానికి అర్జునుడి తల భూమ్. కానీ కృష్ణుడు దానికి విరుడుగా ఏమైనా చేద్దామంటే తన యుద్ధం చేయను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ నాగాస్త్రం అర్జునుడి శిరస్సుని 1000 ముక్కలు చేయడానికి వేగంగా వస్తుంది. ఇక కృష్ణుడికి ఏం చేయాలో తెలియక తన రథం మీద నుండి లేచి తన కుడికాల్ని పైకెత్తి గట్టిగా వేగంగా తన రథంని కాలుతో ఒక్క తొక్కు తొక్కాడు. అంతే, ఆ శక్తికి తన రథం భూమిలోకి 5 అంగుళాలు దిగిపోయింది. కర్ణుడు వదిలిన నాగాస్త్రం వేగంగా వచ్చి అర్జున్ తలకి తగలాల్సింది. కానీ రథం 5 అంగుళాలు భూమిలోకి దిగిపోవడం వల్ల అర్జునుడి కిరీటం చివరి మరణం తగిలి అది పక్కకు వెళ్ళిపోయింది. అయ్యో అని కర్ణుడు గట్టిగా అరిచాడు.